హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో కూడా చాలామంది అభ్యర్థులు ఇంకా అప్లికేషన్స్ పెట్టుకోలేదు. కానీ ఒక రకంగా చూస్తే చాలా గవర్నమెంట్ ప్రస్తుతం అయితే ఈ నోటిఫికేషన్ విషయంలో చాలా అన్యాయంగానే ప్రవర్తించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 4 లక్షల మంది పైచీలకు అభ్యర్థులు దగ్గర సుమారుగా 4 లక్షల మంది అభ్యర్థులు ఏపీ డిఎస్సికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం అయితే ముగిసింది. అప్లికేషను ఇంకా ఓపెన్ కూడా అవ్వట్లేదు. గత వారం 10 రోజుల నుంచి కూడా ఎంతోమంది అభ్యర్థులు, వేల మంది అభ్యర్థులు రోడ్లెక్కి ప్రతి జిల్లాలో కూడా ఎంతో నిరసన చేశారు. ఆడపిల్లలతో సహా ప్రతి ఒక్కరూ కూడా తమ యొక్క ప్రాబ్లం చెప్పుకోవడానికి దాన్ని సాల్వ్ చేస్తారని చెప్పేసి వాళ్ళంతా కూడా రోడ్లెక్కి మరి ప్రయత్నాలు చేయడం జరిగింది. కానీ కనీసం వాళ్ళ వైపు కూడా చూసిన దాఖలాలు ఎక్కడా కనిపించలేదు. ఎంత అన్యాయంగా ఉందంటే, నోటిఫికేషన్ అయితే ఇచ్చారు కానీ ఎంతమందికి న్యాయం చేస్తున్నాం అనే విషయాన్ని అయితే మర్చిపోయారు. ఎంతమందికి ఇది న్యాయం జరుగుతుంది ఈ నోటిఫికేషన్లో అనే విషయాన్ని మర్చిపోయారు. నోటిఫికేషన్ ఇచ్చేసాం, మన పని అయిపోయింది, వచ్చిన వాళ్ళకి పోస్టింగ్స్ ఇస్తాం అనే విధానంలో, ఆ ధోరణిలో నడుచుకుంటున్నారు. కానీ అయ్యో, చాలామంది అప్లికేషన్ పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. చిన్న ప్రాబ్లమ్స్, మన చేతిలో ప్రాబ్లమ్స్, మనం సాల్వ్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. కనీసం వాళ్ళు ఏం చెప్తున్నారో విని దాని గురించి ఆలోచించి కనీసం దానికి ఒక సొల్యూషన్ ఇచ్చి, అభ్యర్థులు ఎవరో ఆశపడేవాళ్ళు లేకపోతే వాళ్ళు కావాల్సింది ఏంటో అది ఇచ్చి ఆ నోటిఫికేషన్ని సక్రమంగా, సక్సెస్ఫుల్గా, ఫ్రూట్ఫుల్గా ఎండ్ చేస్తే మంచి పేరు వస్తుంది ఏ ప్రభుత్వానికైనా. కానీ ఈ నోటిఫికేషన్ ఇచ్చారు, అడావుడిగా ఇచ్చారు. ఎంత అడావుడిగా ఉందో అంత అందరికీ తెలుసు. యాజ్ ఇట్ ఈస్గా షెడ్యూల్ ప్రకారం నోటిఫికేషన్ క్లోజ్ చేయడానికే ప్రయత్నం చేశారు. కానీ ఎంతమంది అన్యాయానికి గురయ్యారు, ఎంతమందికి మనం న్యాయం చేయగలము, ఎంత ఎక్కువ మందికి మనం న్యాయం చేయగలము అనే విషయాన్ని మర్చిపోయారు. నోటిఫికేషన్ని అనుకున్నట్టుగా దాన్ని క్లోజ్ చేశారు. ఇందులో ఏ రాజకీయ కోణాలు లేవు. అయినా కానీ అభ్యర్థులు, చదువుకున్న అభ్యర్థులు మరి ఒక విషయం అడిగినప్పుడు, యువత ఒక విషయాన్ని అడిగినప్పుడు దాన్ని పట్టించుకోకుండా ఇంత దారుణంగా వ్యవహరిస్తారని అనుకోలేదు. ఇక్కడ నోటిఫికేషన్ చూడండి ఒకసారి. నోటిఫికేషను ఇక్కడ చూసినట్లయితే డిఎస్సి నోటిఫికేషన్ అప్లికేషన్ జస్ట్ ఓపెన్ చేద్దామని ప్రయత్నం చేస్తే, అప్లికేషన్ ఓపెన్ చేసినాక కూడా దాంట్లో ఇదిగోండి ఈ క్యాండిడేట్ లాగిన్లో చూస్తే అప్లికేషన్స్ ఆర్ క్లోజ్డ్ అని చెప్పేసి క్లియర్గా ఇచ్చేశారు. ఇక్కడ అప్లికేషన్స్ ఆర్ క్లోజ్డ్ అని చెప్పేసి ఇచ్చేశారు. అంతేకాకుండా మీరు లాగిన్ అయితే లోపల ఏ ఆప్షన్స్ కూడా లేవు ప్రస్తుతానికి. మళ్ళీ ఒక్క నిమిషం, ఓకే. అప్లికేషను ఓపెన్ అయినాక కూడా ఇక్కడ సర్వీస్ కాలంలో చూడండి, అప్లికేషన్స్ ఓపెన్ అయ్యాక ఈ సర్వీస్ కాలంలో కూడా జస్ట్ అప్లికేషన్ ప్రింటింగ్ ఒకటి, అలాగే మనం పే చేసిన పేమెంట్ యొక్క రిసీప్ట్ ఒకటి, ఆ 2 మాత్రమే ఉన్నాయి. మిగిలిన ఆప్షన్స్ అన్నీ కూడా పోయినాయి. ఇంకా హాల్ టికెట్ ఆప్షన్ మాత్రమే, అక్కడ హాల్ టికెట్ ఒకటే, డౌన్లోడ్ హాల్ టికెట్ ఆప్షనే నెక్స్ట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. ఈ విధంగా సర్వీస్ కాలంలో కూడా ఏమీ లేవు, మొత్తం కూడా క్లోజ్ చేశారు. ఇంచుమించు ఈరోజు కూడా విజయనగరం జిల్లా లేకపోతే ఇంకొన్ని జిల్లాల్లో అభ్యర్థులు రోడ్డెక్కి కలెక్టర్ గారి మరి ఆఫీస్ దగ్గర కూడా ఎంతో ఉధృతంగా వాళ్ళు నిరసన వ్యక్తం చేశారు. ఒక పక్క ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు మరి యాత్రలో ఉన్నారు, అన్ని ప్రదేశాలు కూడా తిరుగుతూ ఉన్నారు. ఇంకో పక్క అభ్యర్థులు నిరసన చేస్తూ ఉన్నారు. కనీసం నిజానికి సరిగ్గా ఆలోచిస్తే ఈ అభ్యర్థుల యొక్క సమస్యలు తీర్చడానికే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఇంత చదువుకున్నటువంటి గ్రాడ్యుయేట్స్ ఒక నిరసన గళాన్ని విప్పారు అంటే ఖచ్చితంగా దానివైపు మన చెవి పెట్టి ఖచ్చితంగా వాళ్ళు ఏం చెప్తున్నారు, ఏం కోరుతున్నారు, ఎంతవరకు న్యాయబద్ధం ఆలోచించి ఖచ్చితంగా అది చేయాలి. కానీ అదేమీ చేయలేదు. అర్ధాంతరంగా అప్లికేషన్ కూడా క్లోజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ. నెక్స్ట్ ఏం జరుగుద్ది అనేది చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ.